మా ఆయన పేరు మర్రి బుచ్చిబాబు సార్. నేను మా ఆయన పడుకున్న సమయానికి ఎవరు లేని సమయం చూసి ఆ దొంగలు ఎవరో తెలియదు సార్, మరి వచ్చి లాక్కొని వెళ్ళిపోయారు. మరి అలాగ వెళ్ళడం వలన మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మరి అలాగే పోలీసులకు కూడా మేము ఫిర్యాదు చేసాము. పోలీసులు కనుక మా ఆయనకి వెతికి పెట్టి మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. నాకు 2 పిల్లలు సార్. మా ఆయన బాసవాళ్ళంటే చేస్తున్నారు. అతని సంపాదనతోనే నా పిల్లలు నేను అలా బ్రతుకుతున్నాము. అలాగే 2 బ్రతుకుతున్నాం సార్. అలాగే మేము పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఫిర్యాదు చేసాము. అలా ఎలాగైనా మా ఆయనని వెతికి పెట్టాలని కోరుకుంటున్నాను సార్. కదమ్మా, గతంలో పోనీ మీ ఆయనకి ఎవరితో గొడవలు ఏమైనా ఉన్నాయా? నాకు అవన్నీ ఏం తెలియదు సార్. ఇప్పుడు మామూలుగా మీ ఇంటికి వచ్చారు కదా, మరి ఆల్రెడీ మీ ఇంటికి రాకుండా ముందు మీ మరిదాలు ఇంటికి వచ్చారట వాళ్ళు? ఫస్ట్ ఈ రోడ్ పాయింట్ మా బావాలది సార్. మరి వీళ్ళ దగ్గర వచ్చి తలుపు తట్టడం ఇలా కంగాలి చేసి, తర్వాత మాకు ఎవరు లేని సమయం అర్ధరాత్రి 1 గంట సమయంకి వచ్చి మేము పడుకున్న సమయం అది కూడా నాకు తెలియకుండానే మా ఆయనని అలా లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఎందుకు అలా చేశారో కూడా మాకు తెలియదు సార్. నేటన్నాడిది మరి ఎవరితోటి గొడవ కూడా పెట్టుకోలేదు. అలా ఏమైనా పెట్టుకొని ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు సార్. తెలిసినంత వరకు అయితే అతను అందరితోటి బాగానే ఉంటారు. మరి మీ ఆయన క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నారా మీరు? మా ఆయన ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు సార్. మరి ఇప్పటి వరకు మా ఆయన గురించి మాకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. హలో, నా పేరు మరి రాజబాబు అండి. మాది బంగారమెట్ట విలేజ్ అండి. మొన్న నైట్ గుర్తు తెలియని వ్యక్తులు ఒక 6-7 వచ్చేసి మా తలుపు తట్టడం జరిగిందండి. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. నైట్ 2 గంటలకు వచ్చారండి. వచ్చి మా తలుపు తట్టారండి. ఎవరని డోర్ తీసేసరికి మాకు లాక్లు వేసారండి. బయట నుంచి తాళం వేసి మా బలుపులు తీసేసి అటు ఇటు పరిగెత్తడాలు చేశారండి. ఎవరో తెలియదు. ఆ బుజ్జిబాబు ఉన్నారని మా తలుపు గట్టి కొట్టిన తర్వాత మీదకి వెళ్ళారండి. మీదకి వెళ్ళిన తర్వాత మాకు తర్వాత ఏం జరిగిందో తెలియదు. తర్వాత మళ్ళీ తలుపు తీసిన తర్వాత ఆ బుజ్జిబాబుని ఇలా తీసుకెళ్ళిపోయారు అని అలా చెప్పడం జరిగిందండి. ఈ సంఘటన ఇలా జరగడం గురించి నైట్ పూట బయటికి వెళ్ళడానికి అసలు అందరూ భయపడుతున్నారండి. కుటుంబాలు ఆ వ్యక్తిని గురించి పోలీస్ స్టేషన్కి తెలియజేయడం జరిగింది. పోలీసులు ఆ వ్యక్తి ఎక్కడున్నా పోలీసులు వెతికి పెడతారని కోరుచున్నామండి.